ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చినప్పటి సార్ 9th షెడ్యూల్లో చేర్చినా గానీ ఇట్ ఈస్ వల్నరబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ అండి. ఇప్పుడున్న చట్టం ప్రకారంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా లేటెస్ట్ జడ్జిమెంట్స్ ప్రకారంగా 9th షెడ్యూల్లో చేసినంత మాత్రంలో జ్యుడిషియల్ రివ్యూ లేదు అనేది లేదు. ఫస్ట్ పాయింట్. 9th షెడ్యూల్లో చేర్చినప్పటికి కూడా రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక 50% దాటద్దు అని గతంలో ఇచ్చిన తీర్పులకి కట్టుబడి ఉంటే 50% దాటే అవకాశాలు లేవు సార్. అయితే అసలు యాక్చువల్లీ మేము మొదటి నుంచి ఏం చెప్పినామంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఇంకో రకంగా చేయొచ్చు అని చెప్పినాం. ఓకే 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 ఎట్లా ఇంకో రకంగా అంటే ఎట్లా సార్? ఇప్పుడు మేము ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలంటే పార్టీలను అందరినీ ఒప్పించాలండి, కన్సెన్సస్ తీసుకురావాలి. అన్ని రాజకీయ పక్షాలను ఒక కన్సెన్సస్ కి తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒక అధికార పక్షంగా మేము 42% ఇవ్వడానికనే నిర్ణయించుకున్నాము, మీరందరూ కూడా 42% ప్రకారంగా ఇవ్వండి మనం అందరం అనుకొని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి బీసీలకు ఏ సీట్లను మనం ఎలాంటి చేయదలుచుకున్నాం. అక్కడ అన్ని రాజకీయ పక్షాలు బీసీలనే కంటెస్టెంట్ గా పెట్టాలా, ఆటోమేటిక్ గా 42% వచ్చేస్తుంది. దానికి ఏ ప్రతిబంధక ఉండదు, కావాల్సింది చిత్తశుద్ధి. ఓకే ఓకే చిత్తశుద్ధి ఇప్పుడు లేదంటారు రేవంత్ రెడ్డికి? లేదా 2 సార్లు ఢిల్లీ పోయి ధర్నా చేశారు. 100%. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం తేలింది, అంత అవుతుందేనండి, ఇదంతా ఐవాష్ అండి. ఈ ధర్నా వల్ల ఒరిగింది ఏం లేదు సార్. అనవసరంగా రాష్ట్ర ఖజానా మీద డబ్బుల ఖర్చులు, ప్రత్యేకమైన ట్రైన్లు, వాళ్ళ ఢిల్లీ ప్రయాణాలు, ఇదంతా తప్ప దీనివల్ల ఒరిగింది ఏముందండి? తర్వాత దేశ రాజధానికి పోయి ఎవరి సహకారం అయితే మనం తీసుకోవాలో ఆ ప్రధానమంత్రిని బూతులు తిట్టి వచ్చి ఈ అంటే సద్దిలో ఉమ్మేయడం అంటారు, తెలుసు అనుకుంటా మీకు. సద్దిలో ఉమ్మేయడం అనే ఉదాహరణ తెలుసు అనుకుంటా ఆ సామెత. అంటే ఒక భార్య ఏం చేస్తుంది అంటే భర్తకు రోజు డబ్బా కట్టిస్తుంటది. పాపం ఆ భర్త ఏం చేస్తుంటాడంటే భార్యకు రోజు చెప్తుంటాడు, నువ్వు వండిన వంట ఎంత సూపర్ గా ఉంది అది ఇది అని. ఒక రోజు భార్య అన్యాపదేశంగా చెప్తుంది, రోజు నేను నీకు కట్టిన వంటలో ఉమ్మేస్తున్నా అని, అందువల్ల నా ఉమ్మి వల్లనే నీకు రుచికరంగా ఉంది అని చెప్పినట్టుగా ఉంది. ఇది సద్దిలో ఉమ్మేయడం అంటారు దీన్ని. అక్కడికి పోయి నీచంగా ప్రధానమంత్రిని తిట్టాల్సిన సందర్భం ఏముంది? ఇవాళ రాజకీయ పక్షాల మధ్య ఐక్యత అవసరము, కన్సెన్సస్ అవసరము. వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ సెటప్, వీ షుడ్ వర్క్ ఫర్. కేంద్రం చేయకపోతే ఏం చేయాలి? కేంద్రం పని చేయకపోతే ఏం చేయాలి? కేంద్రం ఆయన అడుగుతోంది బట్ చేయట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు కేంద్రం చేసింది 9th షెడ్యూల్లో పెట్టింది అనుకోండి, అయితే వాట్ సో వాట్ ఏమవుతుంది? అప్పుడు కూడా 50% అంటే దాటుతుంది అని ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు ఆపేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏవి ఆలోచించకుండానే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినారనండి. అంటే ఏంది ఐవాష్, వీళ్ళు అసలు పవర్ లోకే వస్తా అని అనుకోలేదు కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ ఇవన్నీ చేసినారు, వాగ్దానాలు చేసినారు. ఇప్పుడు దేవర్ నెవర్ సీరియస్ అబౌట్ డిపెండింగ్ 42% అండి. అట్లా కనుక ఉంటే ఇది పద్ధతి కాదు. ఒక పెద్ద తరహా వ్యవహారం చేయొచ్చు, ఒక పెద్ద మనిషి లాగా ప్రవర్తించవచ్చు, ఒక కుటుంబ పెద్ద లాగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అన్ని రాజకీయ పక్షాలను ఐకమత్యం చేసేసి అందరి ద్వారా ప్రధానమంత్రిని ఒప్పించే సాధ్యం అవుతుండే. కానీ ముఖ్యమంత్రికి మొదటి నుంచి బీజేపీని తిట్టాలని, రాహుల్ గాంధీ మెప్పు కోసమని మోడీని తిట్టడం మొదలెట్టినాడు. దాని వల్లనే ఈ పరిణామాలు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేసినా కాదా ఈ ఎలక్షన్స్ 42% తో కాదా పంచాయతీ ఎలక్షన్స్? రేవంత్ రెడ్డి ఉన్నంత కాలము అది సరే. రేవంత్ రెడ్డి ఇది పొలిటికల్ అంటే ఇప్పుడు నేను రాజకీయ నేత కాకుండా నేను అడ్వకేట్ గా అడుగుతున్నా. అడ్వకేట్ గా మార్గం లేదా? మార్గం చెప్పరా? చూడండి 9th షెడ్యూల్లో బీజేపీ చేర్చదు. ముస్లింలు ఉన్నంత, ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నంత వరకు, బీసీ గ్రూప్ ఉన్నంత వరకు వాళ్ళు చేర్చరు. అది ఫిక్స్, రాసుకోండి. ఇంకా అలాంటప్పుడు దాన్ని 52% చేయమనండి సార్. బీసీలకి 52% చేయమనండి. ఎట్లా 56% ఉన్నారన్నారు కదా, 52% చేసేసి ఆ 10% ఏదైతే మైనారిటీస్ పోతుందో అది కాకుండా మేము 42% ఇస్తున్నాము, అట్లీస్ట్ నౌ యూ అగ్రీ ఫర్ ఇట్ అనమనండి.
ఇప్పుడు వాళ్ళ ఆబ్జెక్షన్ అదే కదా, 10% మైనారిటీస్ నాకవే చేస్తున్నారనే కదా. ఓకే రైట్, వాళ్ళకి ఏముండారు, 42% ఎగ్జాక్ట్లీగా బీసీలకు అందే పక్షంలో వీఆర్ రెడీ టు కోఆపరేట్ అన్నారు. సో లెట్ ద కాంగ్రెస్ పార్టీ టేక్ ఎ స్టాండ్ అండ్ సే ఎస్ వీఆర్ ఎన్హాన్సింగ్ ఇట్ టు 52%, అదర్ దెన్ 42%, ఈవెన్ -10% టు మైనారిటీస్. అల్టిమేట్లీ 42% విల్ రిమైన్ విత్ బీసీస్ కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేద్దాము అని ముందుకు రమ్మనండి. ఓకే ఓకే. వకలాభరణం గారు,